మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఉత్తమ మహిళలను చూస్తుంటాము. అంటే మహిళలను తీర్చిదిద్దడానికి కానీ మహిళల అభ్యున్నతకు కానీ అనేక సంఘాలు కావచ్చు, అనేక ప్రతినిధులు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక మహిళ ప్రస్తుతం ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ పూర్తిగా అంధురాలు అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా తన జీవిత గమనంలో ముందుకు వెళ్తున్నారు. యోగా కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను తీర్చిదిద్దడం కావచ్చు, తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న పరిస్థితులు మనతో పాటు ఉన్నారు. ఎలా ఉంది, ఏమనిపిస్తూ ఉంది ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో? హ్యాపీగా ఉన్నారా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా పేరు తిరుమల మాణిక్యం. అయితే ఒక మహిళలు ఈ రోజుల్లో మహిళలు ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఈ రోజుల్లో అంతరిక్షంలో కూడా, మన సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నారు, అంత ఎత్తు ఎదిగారు. అంటే నేను అడిగేది, మీరు ఎలా వెళ్తారు? మీకు కనిపించవు కదా అలాంటి సమయంలో ఒక ఉపాధ్యాయురాలుగా ఎలా సాధ్యమైంది? మీ కంకణం మేము కట్టుకున్నారు ఏంటి? మేము ముగ్గురు అమ్మాయిలము. అయితే అక్క, చెల్లి, నేను. సో నన్ను చదివించకూడదనే అన్నారు చుట్టుపక్కలంతా కూడా. నేను ఎందుకు పంపించడం స్కూళ్ళకి అన్నారు. కానీ మా నాన్నగారు, మా అమ్మగారు చదువుకోవాలి, చదువుంటే ఏదైనా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అనే ఉద్దేశంతో, మా చెల్లి సపోర్ట్తో నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. తను చదువుతుంటే విని నేర్చుకొని, అలాగే నేను ఎగ్జామ్స్ వేరే వాళ్ళు నేను చెప్తుంటే ఎగ్జామ్స్ రాసేవారు. ఇలా నా చదువు కొనసాగింది. అంతా నేను వినడం ద్వారా జ్ఞాపకం పెట్టుకుంటాను. అలాగే నా 10th అయితే మొత్తం చుట్టుపక్కల వాళ్ళ ఫోర్స్ వలన నన్ను ఆపేశారు కూడా. ఆపేస్తే అప్పుడు హెచ్ఎం అనసూయ మేడం అనే మేడము పిలిపించి ఎందుకు మానిపించారు, ఆ అమ్మాయి బతకడమే కాకుండా ఇంకా మిగతా చాలా మందిని సపోర్ట్ చేసి బతకగలదు, తను ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి చదివించారు. ఇంటర్లో జాయిన్ చేశారు. అలా నేను టీటీసీ చేసి డిఎస్సి రాసి ఒక ఉపాధ్యాయురాలుగా ఈరోజు రాణిస్తున్నాను. ఎలా అనిపిస్తా ఉంది? ఇన్ని కష్ట నష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు వచ్చారు అంటే, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న రోజుల్లోనే మహిళలకు కాదు అబ్బాయిలకు కావచ్చు సరిగ్గా పరిస్థితి బాగాలేని పరిస్థితులు ఉన్నాయి. ఏమనిపిస్తా ఉంది సక్సెస్ చూస్తే మీకు? చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను ఉపాధ్యాయులుగా రాణించడం వల్ల. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి వెనకాల సపోర్ట్ లేక చాలామంది ఉండిపోతున్నారు. కానీ నాకు ఉపాధ్యాయులు ఏంటి, పేరెంట్స్ ఏంటి, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ రోజుల్లో ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉపాధ్యాయులు అయిపోయారు మీరు. అయితే ఈ స్కూల్లో ఎలాంటి సమస్యలైనా తలెత్తుతాయా? స్టూడెంట్స్ దగ్గర కానీ, వాళ్ళకి బోధన చేసే క్రమంలో కానీ ఎలా చేస్తూ ఉంటారు? వాళ్ళని ఏం చెబుతూ ఉంటారు సబ్జెక్ట్ కానీ? పిల్లల్ని నేను ప్రైమరీ స్కూల్ చెప్తాను. అయితే నేను మ్యాక్సిమం లెసన్స్ అవి యూట్యూబ్లో చూసి ప్రిపేర్ అవి చెప్తూ ఉంటాను. కాకపోతే రైటింగ్ వర్క్స్ మాత్రం ఒక అమ్మాయిని పెట్టుకుంటాను, అసిస్టెంట్ని. రైటింగ్ వర్క్స్ ఇవ్వడానికి ప్లస్ బోర్డు మీద రాయడానికి తను సపోర్ట్ తీసుకుంటూ ఉంటాను. పిల్లలకి మారల్ వాల్యూస్ నేర్పడం, అలాగే పిల్లలు గేమ్స్ అని, యోగా కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను నా స్కూల్లో. అయితే నేను యోగాలో నేషనల్ వరకు వెళ్ళాను. ఎప్పుడైనా బాధ అనిపించిందా? అంటే ఇంకా నేను బాగా సక్సెస్ అవుతాను, ఏమీ లేకపోయినా ఎంతవరకు వచ్చాను, ఇంకా నాకు దేవుడు కళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చినట్లయితే ఇంకా సక్సెస్గా వద్దును అలా అనిపించిందా ఎప్పుడైనా? ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే అసలు మంచి లేకుండా ఉన్న వాళ్ళు చాలా మందిని చూశాను. వాళ్ళతో పోలిస్తే నేను బెటరే కదా, నా పనులు నేను చేసుకోగలను, ఎవరి సపోర్ట్తో అన్నా నేను నా వరకు నేను చేసుకోగలను. ఇతరులకు కూడా నేను సాయం చేయగలుగుతున్నాను, అలాగే ఇతరులు ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను చాలా మందిని. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సక్సెస్ లైఫ్ గురించి. ఇది మొత్తానికి గోదావరి జిల్లాలకు సంబంధించి ఉత్తమ మహిళలు చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక ఉపాధ్యాయులను పరిచయం చేసే ప్రయత్నం అయితే మనం లోకల్ ఐటీని చేసిందని చెప్పుకోవచ్చు. అంటే అందులో అయినప్పటికీ కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ ఉపాధ్యాయురాలు వృత్తిలో ముందుకు వెళ్తున్న పరిస్థితులకు కేవలం ఉపాధ్యాయురాలకి పరిమితం కాకుండా యోగా వంటి కార్యక్రమాలు, మహిళలు చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఆదర్శంగా తీసుకోవాలి మహిళలను, ఇలాంటి మహిళలను కూడా ఆదర్శంగా తీసుకుని మహిళలు మరింత అభ్యున్నతికి ముందుకు వెళ్ళాలని పలువురు కోరుతారు. లోకల్ ఐటీన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.